ప్రైజ్ ది లార్డ్. యోహాను సువార్త 3:2. అతడు రాత్రి అందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకులనే మేము ఎరుగుతాం. దేవుని అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయుచున్న సూచక్రియలను ఎవరన్నా చేయలేని ఆయనతో చెప్పాను. నికోదేము అనే ఒక పరిసయుడు యేసుప్రభువు వారు చేసే గొప్ప కార్యాలు చూసి ఆయన యేసుప్రభువు వారి దగ్గరికి వచ్చారు. పరిసయులు అంటే వాళ్ళు యూదులందరి మధ్యలో ధర్మశాస్త్రాన్ని బోధిస్తూ ఉంటారు, ధర్మశాస్త్రం గురించి చెప్తూ ఉంటారు. అలాంటి గొప్ప వ్యక్తి ఆయన మరి తన దేవుడు నిజమైన దేవుడు ఎవరు అని తెలుసుకుని యేసుప్రభువు వారి దగ్గరికి రావడం జరుగుతుంది. పాత నిబంధనలో దావీదు దగ్గర 3 యోధులు నుంచి యుద్ధంలో యోధులు 3 ఉన్నారు. వాళ్ళు ఎందుకు యోధులుగా అయ్యారు అంటే, బెత్లెహేము నుంచి నీరు వచ్చేది కాదు, కానీ దావీదుకి అక్కడ నీరు తాగాలని ఉండి ఫిలిష్తీయులతో చాలా భయంకరమైన యుద్ధం చేసినప్పుడు 3 యోధులు 800 మందిని వరకు హతమార్చారంట. దేవుడు వాళ్ళకి ఖడ్గాన్ని పట్టుకున్నాడంట. మరి అంత గొప్ప సంఘటన. ఇక చాలని దేవుడు ఆ జీవజాలాన్ని ఇచ్చాడు. అలాగే యేసుప్రభువు వారు నిజమైన దేవుడు అని మనం తెలుసుకున్నప్పుడు ఆయన దగ్గరికి మనం వస్తాం. ఎన్నో బలహీనతలు, ఎన్నో బాధలు, ఎన్నో అడ్డంకులు ఉంటూ ఉంటాయి. కానీ వాటన్నిటినీ పక్కన పెట్టేసి మనం దేవునితో ఉండాలి. దేవుని యొక్క జీవజాలాన్ని మనం తాగాలి. అంటే ప్రార్థనలో ఏకీభవించాలి, వాక్యం చదవాలి. యేసుప్రభువు వారు ఇప్పుడు మనకి కనిపించట్లేదు అనుకోకూడదు. పరిశుద్ధమైన ఆత్మ మనలో ఉన్నప్పుడు మన వాక్యాన్ని మనం అర్థం చేసుకుని దేవుడు మనతో ఎలా మాట్లాడతాడో మనం గ్రహించగలుగుతాం. మరి నికోదేము ఎలాగైతే తగ్గించుకుని మరి ఆయన యేసుప్రభువుని కలవాలంటే ఎన్నో అడ్డంకులు వచ్చి ఉంటాయి. కానీ ఆయన తెలుసు యేసుప్రభువు వారు జీవజాలం. దావీదుకి ఎలాగైతే బెత్లెహేములో ఉన్న నీరుని తాగాలనుకున్నాడు, నికోదేము కూడా వెళ్ళి ప్రభువు వారైన యేసు గారి దగ్గరికి వచ్చి ఒక్కసారి నేను మాట్లాడాలి, ఆయన చూడాలి, ఆయన యొక్క వ్యక్తిత్వం చూడాలి, ఆయన నిజమైన దేవుడని గ్రహించాడు. ఈరోజు మరి ఏదైనా ఇబ్బంది, ఏదైనా ఇక్కట్టు దేవుని దగ్గరికి మనల్ని తీసుకెళ్ళకపోతే అన్నిటినీ ప్రార్థనతో మనం కొట్టివేసి జయించి దేవుని